లక్ష్మి కొడుకు శాస్త్ర కూతురికి 5 ఏళ్ళు వస్తాయి. లక్ష్మి కొడుకుతో వైజాగ్లో సెటిల్ అయ్యి చిన్న బండి పెట్టుకొని జ్యూసులు అమ్ముకుంటూ ఉంటుంది. ఇక వైజాగ్లో ఉండే విహారీ తండ్రి హరికృష్ణ మొదలుపెట్టిన కంపెనీ వేలంపాటలోకి రావడంతో దాన్ని కాపాడుకోవడానికి విహారీ కుటుంబం మొత్తం వైజాగ్ వచ్చి అక్కడే తమ గెస్ట్ హౌస్లో ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇక లక్ష్మి తన కొడుకుకి మామ గుర్తుగా హరికృష్ణ అని పేరు పెట్టుకుంటే, శాస్త్ర దగ్గర పెరుగుతున్న లక్ష్మి కూతురికి ఇంట్లో వాళ్ళు సిరి అని పేరు పెడతారు. ఇక విహారీ వైజాగ్లోని గెస్ట్ హౌస్లో ఉంటాను అంటే ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటామని అంటారు. దాంతో విహారీ ఇంటి నుంచి వెళ్ళిపోతానని అంటే అందరూ విహారీని ఒప్పించి ఇక్కడే ఉంటామని చెప్తారు. మరోవైపు అంబిక విహారీ మళ్ళీ ఫామ్లోకి రావడం చూసి ఇలా అయితే కష్టమని తన అన్న కంపెనీకి పూర్వ వైభోగం తీసుకొస్తానన్న విహారీని ఎలా అయినా నాశనం చేయాలి అని అందుకు పాత ఉద్యోగులు మొత్తాన్ని కొనేయమని సుభాష్కి కాల్ చేసి చెప్తుంది. ఉద్యోగులు మన వైపు లేకపోతే విహారీ తన నుంచి పవర్ లాక్కుంటాడని చెప్తుంది సుభాష్తో అంబిక. ఇక విహారీని కలవడానికి కార్మికులు వస్తారు. వాళ్ళని చూసిన అంబిక విహారీతో వాళ్ళు లేనిపోనివి అడగడానికి వచ్చారు. నువ్వేం వాళ్ళకి లేనిపోని హామీలు ఇవ్వకు అని అంటుంది అంబిక. కార్మికులు అందరూ విహారీతో సార్ మమ్మల్ని కంటిన్యూ చేస్తారా, కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటారా అని అడుగుతారు. దానికి విహారీ మీరేం టెన్షన్ పడొద్దు, పాత స్టాఫ్నే కంటిన్యూ చేస్తా అని విహారీ అంటాడు. అందరూ విహారీకి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. విహారీ వాళ్ళని వద్దని నేను చెప్పాను కదా, మరి నువ్వు వాళ్ళని ఎందుకు తీసుకున్నావని ప్రశ్నిస్తుంది అంబిక. దానికి విహారీ వీలైతే మనం జీతాలు ఇవ్వకపోయినా వాళ్ళు ఇక్కడే ఉంటారు, అందుకే వాళ్ళే బెటర్ అని అంటాడు విహారీ. విహార్లో ఇంతకుముందు మానవత్వం ఉండేది, ఇప్పుడు మానవత్వం లేకుండా ఇలా బుర్ర పెట్టి బిజినెస్ చేశాడంటే ఆపడం కష్టమని అనుకుంటుంది అంబిక. కానీ ఎలా అయినా విహారీని ఆపాలని అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి షాప్లకు స్నాక్స్ చేసి ఇస్తుంది. మరో వ్యక్తి ఇచ్చే స్నాక్స్ షాపు వాళ్ళు తీసుకోమని చెప్పి లక్ష్మి దగ్గరే తీసుకోవడము, ఆ వ్యక్తి తన యజమాని ఓ మహిళ దగ్గరికి వెళ్ళి మన సరుకు బాగా లేదని ఎవరు తీసుకోవడం లేదని చెప్తాడు. మనకు పోటీ ఎవరు రా అని ఆమె అడిగితే తన పేరు సిరి అని అతను చెప్తాడు. మనకి పోటీ వస్తున్న ఆ సిరి ఎవరో దాని అంతు చూడరా అని ఆ మహిళ తన మనుషులకు చెప్పి పంపిస్తుంది. ఇక లక్ష్మి ఆలియాస్ సిరి సంపాదించిన డబ్బును 4 కిడ్డీ బ్యాంకులో దాస్తూ ఒకటి హరికృష్ణ చదువుకి, రెండోది బామ్మ ఆరోగ్యానికి, మూడోది బామ్మ కోసం బంగారు గాజులు కొనడానికి, నాలుగోది తిరుపతి యాత్ర కోసం డబ్బు దాస్తుంది లక్ష్మి. బామ్మ సిరితో నా ఆరోగ్యం కోసం అంత డబ్బు దాచడం ఎందుకమ్మా, నీ సొంత వాళ్ళకంటే నన్నే బాగా చూసుకుంటున్నావు, నా మన్మరాలు బతికి ఉన్న ఇంతలా చూసుకునేది కాదేమో, సొంత వాళ్ళే వృద్ధులను ఆశ్రమంలో పడేస్తున్న ఈ రోజుల్లో నువ్వు నన్ను కాపాడుకుంటున్నావు అని బామ్మ అంటుంది. దానికి లక్ష్మి బామ్మ నువ్వు నాకు ఎప్పటికీ భారం కావు అని అంటుంది. ఇక హరికృష్ణ బామ్మతో రవణమ్మ నువ్వు మా కోసం గాజులు అమ్మేశావంట కదే, నీకోసం ఎలా అయినా గాజులు తెప్పిస్తామని అంటాడు. నువ్వెప్పుడు బాధపడకు, నాకు అమ్మకి నువ్వు ఉన్నావు, నీకు నేను అమ్మ ఉన్నాం, మనమంతా కలిసికట్టుగా ఉందామని అంటాడు హరికృష్ణ. ఇక మరోవైపు లక్ష్మి ఉదయాన్నే లేచి పూజలు చేస్తుంటే హరికృష్ణ లేచి అమ్మ కంటే ముందు నేనే లేవాలి అనుకుంటా, కానీ నాకంటే ముందే అమ్మ లేచేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు వేకోజామున శాస్త్ర దగ్గర పెరుగుతున్న లక్ష్మి కూతురు సిరి కూడా ఉదయమే లేచి పూజ చేస్తుంది. సిరి దేవుడికి దండం పెట్టుకుంటూ నాకు ఒకే ఒక కోరిక, నాన్న నన్ను దగ్గరికి తీసుకోవాలి, నేను నాన్న కూచిలా పెరగాలి అని కోరుకుంటూ ఉంటుంది సిరి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.